స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి తప్పదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మూసీ ప్రక్షాళన, హైడ్రా కూల్చివేతలు, సర్పంచులకు నిధుల కొరతే కాంగ్రెస్ కొంప ముంచుతాయని ఆరోపించారు. జగన్ తిరుమలకు వెళ్లి డిక్లరేషన్ ఇస్తే తప్పేముందన్నారు. జగన్ తీరు చూస్తుంటే లడ్డూ కల్తీ జరిగిందనేది నిజమే అనిపిస్తోందన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ మూడు విషయాలలో మనం మొత్తం అవుట్ అయిపోతుంది. మూడు విషయాలు. ఒకటేమో హైడ్రా విషయంలో ఇలా ఇది తప్పు, మీరు పేదల ఉసురు వేసుకుంటున్నారు, పేదల పుట్ట కొడుతున్నారు, పేదలు అరిగోస పడుతున్నారు అని చెప్పించి ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో కూడా ప్రజలు ఇలా బాధపడుతున్నారు. వాళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా గ్రామ పంచాయతీ కూడా కాంగ్రెస్ పార్టీకి. ఇలా రుణమాఫీ విషయాల్లో గుణపాఠం చెప్పడానికి ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఇలా 6 గ్యారెంటీల విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి అవినీతి ప్లస్ 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం ఉంది. రుణమాఫీ విషయంలో ఈ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అంతా బికారిగా రావడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు సాయం చేయకపోవడానికి కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీ కారణం. ఈ రెండింటి మీద కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమా? మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమా? మీరు మరి గతం చెప్తున్నాం, హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ పేదల బతుకులు నాశనం చేయడం ఏంది, ఈ పేదల ఇల్లు కూర్చోడం ఏంది, అసలు ప్రభుత్వం యొక్క ప్లాన్ ఏంది? ఇవాళ హైడ్రా అటు పోయింది, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది, ఇలా మూసీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ మూసీ ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఇళ్లను కూర్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఇప్పుడు సమాచారం వచ్చింది. కూలుస్తున్నారు కూడా. ఇప్పుడు అదే అయిపోయింది. మూసీ ప్రక్షాళన అంటే ఏం ప్రక్షాళన చేస్తారు? నేను చిన్నప్పటి నుంచి అది మూసీ ప్రక్షాళన చెప్పండి. 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నా మూసీ ప్రక్షాళన చెప్పండి. నువ్వు గుడి పోతున్నావు, వెంకటేశ్వర నువ్వు నేను మతం మార్చుకో, నేను హిందువులకు వస్తా అని చెప్పి డిక్లరేషన్ అవసరం లేదు. నేను క్రైస్తవునివే ఒప్పుకున్నావు. నేను క్రైస్తవుని, దేవుడి దగ్గరికి ఎందుకు వస్తావు? నువ్వు ఆ దేవుడి విశ్వాసాన్ని నమ్మకుండానే రావాలి. ఇప్పుడు ఇంత నమ్మకం లేకుండానే ఓట్ల కోసం రాజకీయ కోసం పోయినావా నువ్వు? ఇలా ఇదేనా హిందుత్వం అని మాట్లాడి జగన్ గారు. వాళ్ళ మక్కా పోతే కేవలం ముస్లిం తప్ప ఇక్కడ ఇతర మతస్థులకు డిక్లరేషన్ ఇస్తే అవకాశం ఉంది. మక్కా పోతే ఇతర మతస్థులను రానియరు. ఇవన్నీ వివరాలు చూస్తుంటే లడ్డు విషయంలో జరిగింది వాస్తవం. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆడిపోసుకుంటున్నటువంటి కొంతమంది కోనా సెక్యులర్ వాళ్ళు మరి నేను జగన్ గారు మాట్లాడతాను ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళ మాట్లాడడం కారణం ఏంది? వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ పంది కొవ్వుతో బంగారాన్ని పోల్చడము, రాగి అని మాట్లాడము, వాళ్ళ దాని కూడా ఎందుకు ఖండిస్తలేరు అని ఎందుకు తెలుసుకుంటారు? అంటే హిందుత్వానికి వ్యతిరేకంగా ఎంత మాట్లాడితే అంత ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు.